లేడి కథ గిట్ల ఉంది, బాలకృష్ణ కథ గట్ట ఉంది. ఇక ఇది గిది చూద్దాం ముందుగాల. నమస్తే తెలంగాణ చూద్దాం. రామ రఘురామ సర్వము మాయో, రామ రఘురామ. బీఆర్ఎస్ ఒత్తిడి, సర్కారు తడబడి. ముద్దుకుందా ముచ్చట. 6 రోజులకు మొదలైన ఆపరేషన్, బీఆర్ఎస్ నేతల పర్యటనతో తగిలిన సెగ. నిన్న వాయ కదా కోళ్ళాగా 6 అడుగుల అందగాడు. బీఆర్ఎస్ నేతల పర్యటనతో తగిలిన సెగ, కాలయాపన వదిలి కదిలిన ప్రభుత్వం. ఎట్టకేలకు సహాయ చర్యలు వేగవంతం, రెస్క్యూ బృందాలకే పూర్తి నిర్ణయాధికారం. టీబీఎం మిషన్ కట్టింగ్ పనుల్లో టీములు, బురదను బయటకు తీస్తూ ముందుకు. భారీ పంపులతో టన్నెల్లో నీటి తోడివేత, ఆవేదనతో సొంత రాష్ట్రానికి కార్మికులు. ఇంటున్నారులో ఎస్ఎల్బీసీ సొరంగంలో 6 రోజుల తర్వాత అసలు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. ఇప్పుడు మొదలైందట. వాళ్ళు నిన్నమన పోలేదట, ఇండ్లలోనే పండుకుర్రాట. జూపాలికిస్తే వరకు ఆమె వాళ్ళ ఇల్లుగాళ్ళ ఫోన్ చేసి, ఏమయ్యా ఏం తింటున్నావు, ఏడవంతున్నావు, మరి షెడ్డో పడ్డో గోరీలు గిట్ట వేసుకునేది ఉంటే నువ్వేం సక్కన ఆజ్ఞ ఆడవేసినావంటే, లే ఆగు, ఇక్కడ ఆగమాగం జగన్నాథం అవుతుంది, నేను వచ్చి ఇటుకాడ ఉంటే ఎట్లా. ఆయన ఆజ్ఞ పండుకుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆజ్ఞ ఉంటుండు, అంటే ఇక్కడ ఐఏఎస్లతోటి అటు అధికారులతోటి షెడ్డో పడ్డో అరుచుకుంటూనే ఉండు. ఇగో వీళ్ళు ఇప్పుడు కోడిని పొడిచినట్టు పొడుస్తారు. ఎందుకంటే మరి ఇప్పుడు పేపర్లల్లో వీడియోలల్లో పోజులు ఇవ్వాలి కదా. మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, మొత్తం ఆడికి పోయినాం, మొత్తం శిల్పాట్లు ఆడినాం, దులపరిచ్చినాం, మేము పోయి ఆడ సురుకు పెడితేనే వాళ్ళు లేస్తుర్రు. ఇది అరే తాడుకు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకు అమ్మ గుంజులాట అన్నట్టు ఇప్పుడు వ్యవహారం చేస్తుంటే, సరే అది ప్రకృతి వైపరీత్యమా లేకపోతే కేసీరావయ్య పాపమా ఆనాడు పట్టించుకోకుంటే, అదా ఇదా ఏదో ఒకటి సరే గాశారమో కాలమో ఏదో అయ్యింది. పాపం వాళ్ళు 8 మంది అలా సిక్కుకొని ఆగమాగం అవుతుంటే, ఇక ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో రాష్ట్రంగం ఎటరా దేవుడా శంకరా భగవంతా ఏం కోసం వచ్చా కదరా అని ఆ కుటుంబ సభ్యులు అల్లాడిపోతుంటే, గాళ్ళ కాడికి పోయి ధైర్యం చెప్పి 10 రూపాయలు చేతనైన సాయం చేస్తున్నావు అన్న సోయి లేదు. అది ఏం లేదు కానీ పోవాలి, ఆడ కూర్చోవాలి, మాట్లాడాలి, ఎగురాలి, ఫోటోలకు వీడియోలకు పోజులు ఇవ్వాలి. ఇది వీళ్ళ కథ. అయితే వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ ఒత్తిడి, సర్కారు తడబడి. వీళ్ళు ఏం ఒత్తిడి చేసిర్రు, ఎడబంటుకుండా ఆయన నిన్న వచ్చిండు. 5-6 రోజుల సంది కూడుకు కుమ్ముకు ఎడవాసి మొత్తం ఆడ ఉంటలేరు, నిద్ర కాసి అధికారుల ఉరుకులో వెత్తిస్తలేరు, పండుకున్నారు. వాళ్ళు వండుకుంటే వీళ్ళు వచ్చి లేపినారు, హరీష్ రావు వచ్చి లేపినాడు. చెప్పుకుంటే నాన్న జరనన్నా ఉండాలే. ఇగో గిసవని కథ ముంగటేసుకుంటారు వీళ్ళు. మరి గతంలో అది మన కొండగట్టు అంజనా, ఇక మరి ఆల ముచ్చట ఇప్పుడు ఆల కొంగులనే వేద్దాం. బీఆర్ఎస్ వాళ్ళ మాట బీఆర్ఎస్ వాళ్ళ కొంగులనే వేద్దాం. కొండగట్టు అంజనా రోడ్డు ప్రమాదం, చిన్న ప్రమాదం అది. 64 మంది చచ్చిపోయారు. అయ్యో లోకమంతా కొత్త 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 పొయ్యి మీద అత్యవసర పోలేక ఉడికింది లోకం. 64 మంది. అయ్యో దేవుని కాడికి పోతే గిట్లాయే, దేవుని కాడికి పోతే గట్లాయే, పొద్దుగాల చేసి ఎవరి ముఖం చూసిరో ఏం కథో. అయ్యో భగవంతా ఏంది ఇది రామచంద్ర, పుణ్యతానానికి కానీ తీర్థయాత్ర కానీ పోయి ఎక్కడో పైరేమరా అని 64 మంది చచ్చిపోతే, 64 మంది చచ్చిపోతే కదిలిరా? నీ మామ కదిలిండా, నువ్వు కదిలినావా? గడప ప్రగతి భవన్ గడప దాటడా నీ మామ. గీయాల శిల్క పలుకులు పలుకుతుర్రు. మరి